హాయ్ ఫ్రెండ్స్, సౌర కుటుంబం అంచున సూర్యుడి వెలుతురు కూడా సరిగ్గా సోకని చోట ఒక వింత ప్రపంచం బయటపడింది. అది మన భూమి కంటే చాలా చిన్నది, ప్లూటో కంటే కూడా చిన్నది. సైన్స్ లెక్కల ప్రకారం అక్కడ గాలి ఉండటం అసాధ్యం. కానీ జపాన్ శాస్త్రవేత్తలు అక్కడ ఒక వింతైన వాతావరణం ఉందని కనిపెట్టి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. అసలు అక్కడికి గాలి ఎలా వచ్చింది? ఆ 2002 XV93 ఖగోళ వస్తువును దాస్తున్న రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను జపాన్లోని నేషనల్ ఆస్ట్రానామికల్ అబ్జర్వేటరీ శాస్త్రవేత్తలు మరియు ఔత్సాహిక ఖగోళ శాస్త్రవేత్తల బృందం సంయుక్తంగా నిర్వహించింది. కో అరిమత్స్ నేతృత్వంలోని బృందం 2002 XV93 అనే ట్రాన్స్ నెప్ట్యూనియన్ ఆబ్జెక్ట్ పై జరిపిన ఈ అధ్యయన వివరాలు నేచర్ ఆస్ట్రోనామీ జర్నల్లో ప్రచురితమయ్యాయి. అసలు ఇంత చిన్న ఆబ్జెక్ట్ పై వాతావరణాన్ని ఎలా గుర్తుపట్టారు? దీనికోసం వీరు స్టెల్లార్ అక్రిలేషన్ అనే పద్ధతిని వాడారు. 2024 జనవరి 10న ఈ చిన్న ఆబ్జెక్ట్ ఒక నక్షత్రాన్ని అడ్డంగా వెళ్ళింది. అయితే ఒకవేళ అక్కడ గాలి లేకపోతే నక్షత్రం వెలుగు ఒక్కసారిగా ఆగిపోవాలి. కానీ అక్కడ వెలుగు మెల్లగా మసకబారింది. అంటే ఆ గ్రహం చుట్టూ ఒక పలచని గాలి పొర ఉందని దీనివల్ల పక్కాగా అర్థమైంది. సైన్స్ ప్రకారం 500 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ చిన్న ఖగోళ వస్తువుకి గాలిని పట్టి ఉంచేంత గురుత్వాకర్షణ శక్తి లేదు. ప్లూటో కంటే ఇది చాలా చిన్నది. ఇంత తక్కువ గ్రావిటీ ఉన్న చోట గాలి ఉన్నా అది కొన్ని వందల ఏళ్లలోనే అంతరిక్షంలోకి కలిసిపోవాలి. కానీ అక్కడ ఇంకా వాతావరణం ఉందంటే అది నిరంతరం ఎక్కడి నుండో కొత్తగా పుడుతూనే ఉండాలి. అదే ఇప్పుడు శాస్త్రవేత్తలను తలగిక్కునేలా చేస్తోంది. శాస్త్రవేత్తలు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ డేటాను కూడా పరిశీలించారు. ఈ గ్రహం కాని గ్రహం ఉపరితలంపై గాలిని ఇచ్చే గడ్డకట్టిన మంచు ముక్కలు ఏవీ కనిపించలేదు. అంటే ఆ గాలి ఎక్కడి నుండి వస్తోంది? బహుశా ఆ ఖగోళ వస్తువు లోపలి నుండి గ్యాస్ బయటకు వస్తుండవచ్చు, లేదా ఏదైనా తోకచుక్క వచ్చి దీని బలంగా ఢీకొనడం వల్ల ఈ వాతావరణం ఏర్పడి ఉండవచ్చు. ఏదేమైనా ఇది ఒక అద్భుతం. ఈ ఆవిష్కరణ ఎందుకు ముఖ్యం? మన సౌర కుటుంబం అంచున ఉండే వస్తువులు కేవలం ప్రాణం లేని మంచు ముక్కలు మాత్రమే కాదని, అక్కడ కూడా యాక్టివ్గా ఏదో జరుగుతోందని ఇది నిరూపించింది. అసలు వాతావరణం ఉండటానికి వీల్లేని చోట గాలి ఎలా పుడుతోంది అనే ప్రశ్న ఇప్పుడు ఖగోళ శాస్త్రంలో కొత్త చర్చకు దారితీసింది. ఇది మన సోలార్ సిస్టమ్ పుట్టుక గురించి కూడా కొత్త విషయాలు చెప్పవచ్చు. చూసారుగా, విశ్వంలో అసాధ్యం అనుకున్నవి సైన్స్ దృష్టిలో అద్భుతాలుగా మారుతుంటాయి. ప్లూటో అవతల ఉన్న ఈ చిన్న ఖగోళ వస్తువు గాలి లేని చోట గాలిని సృష్టించి శాస్త్రవేత్తలనే ఛాలెంజ్ చేస్తోంది. ఈ సరికొత్త స్పేస్ మిస్టరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.